రాజా మామూలు మనిషి అయిపోయి ఆ రిజర్వాయర్ కాంట్రాక్టు సిఈ గారితో మాట్లాడి వాళ్ళందరినీ ఇంప్రెస్ చేసేట. చందుకు ఎన్నిసార్లు రాజా గురించి ఆలోచించమని చెప్పినా పెడచెవిన పెట్టిన మనిషి ఎలా ఒప్పుకుంది? నువ్వు రాజాతో కలిసి ఉంటేనే నేను మీ నాన్నని పెళ్లి చేసుకుంటాను అని చెప్పాను డాడీ. ఇది నిజమేనా లేక చందును మోసం చేయడానికి చెప్పిన అబద్ధమా? లేదు డాడీ. నీతో కలిసి బ్రతికిన ప్రతి క్షణాన్ని 100 ఏళ్ల పాటు పదిలంగా దాచుకోగలను. నువ్వు బ్రతకమని తెలిసిన మరుక్షణమే నేను చచ్చిపోదాం అనుకున్నాను. వాళ్ల ప్రేమ గొప్పదే అయినా వాళ్ళని కలపడానికి కారణం మాత్రం జయంతే కృష్ణ. ఆంటీ, సిస్టర్. మేడం, చందు దగ్గర బ్లడ్ శాంపిల్స్ తీసుకో. ఓకే మేడం. చందుకి ఎంఆర్ఐ స్కాన్ చేయించమని చెప్పండి. ఓకే మేడం. వెరీ గుడ్. అమ్మ చందు, బ్లడ్ శాంపిల్ కావాలి. ఎవరు చెప్పారు? డాక్టర్ గారే తీసుకోమని చెప్పారు. సరే తీసుకో. మేడం రండి మేడం. ఎక్కడికి? డాక్టర్ గారు మిమ్మల్ని ఎంఆర్ఐ స్కాన్ కోసం తీసుకురమ్మన్నారు. చూసారా అంకుల్, ఏం లేదు రిలాక్స్ అని చెప్పి ఎన్ని టెస్టులు చేయిస్తున్నారు. అందుకే మీ డాక్టర్స్ ని నమ్మకూడదు. ఏం చేసినా నీ మంచి కోసమే కదమ్మా. ఓ, ఎంతైనా మీరు డాక్టరే కదా, మీరు అంతే ఆలోచిస్తున్నారు. వెళ్ళమ్మా. తప్పుతుందా? ఏమిటి స్రవంతి, తనకి టెస్టులు చెప్పి అలా మాయమైపోయావు? నేను చెబితే తన టెస్టులు చేయించుకోదండి. ఎలాగో పోతానుగా, నాకివన్నీ అవసరమా, అదే ఇది అంటూ ఏవేవో చెప్తుంది. అందుకే నేను కనిపించకుండా వెళ్ళి అలా టెస్టులు చేయిస్తాను. ఓ, ముండి పేషెంట్లను దారికి తీసుకురావడానికి ఇదో టెక్నికా? టెక్నిక్ కాదండి, ఇక తన జీవితం చివరి రోజులకు వస్తుందని చెప్పే ధైర్యం లేక అలా మొహం చాటేశాను. ఏమిటి స్రవంతి నువ్వు అనేది? నిజమండి, తను చెప్పిన సిమ్టమ్స్ ప్రకారం అంతా అయిపోయింది. దాదాపు తన ఆయుష్ అయిపోయింది. అనుమానం కన్ఫర్మ్ చేసుకోవడం కోసమే నేను ఈ టెస్టులు చేయిస్తున్నాను. ఇక ఏ క్షణంలో అయినా తను ఉన్నట్టుండి పడిపోవచ్చు. వితిన్ సెకండ్స్ లో తన పరిస్థితి సీరియస్ కావచ్చు, ప్రాణం పోవచ్చు. రా చందు, అక్కడే నిలబడ్డావే. లేదు మాధవి, మీరు వెళ్ళండి,
నేనెందుకు లోపలికి? ఎందుకేంటి? దేవుడికి దండం పెట్టుకుంటే మంచి జరుగుతుంది. మంచా? ఇప్పటి వరకు జరిగిన మంచి చాలు, ఇంకా ఏం మంచి జరగాలి? అలా అనకు చందు. దేవుడు దయలేందే ఏదీ జరగదు. ఎందుకు జరగదు? అయినా ఆయన దయ మన మీద అస్సలు లేదు రాజా. అదే ఉంటే నాకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చేది? అందుకే ఈయన చుట్టూ చేరి టైం వేస్ట్ చేసుకోవడం మానేసి దొరికిన టైంని సద్వినియోగం చేసుకోవడం బెటర్ అని నిర్ణయానికి వచ్చాను. నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. మీరు వెళ్ళి త్వరగా రండి. చందు, ప్రతిదానికి తొందరే నీకు. నువ్వైనా చెప్పు రాజా. చూడు చందు, ఆ దేవుడు నీకు ఎంత సహాయం చేశాడు అంటే చెప్పలేను, కానీ నాకు మాత్రం చాలా సహాయం చేశాడు. ప్లీజ్ చందు, పద. చూడు చందు, నువ్వు నాకు మళ్ళీ దక్కావు అంటే అది ఖచ్చితంగా ఆ దేవుడి దయ్యా అనుకుంటున్నాను. నేను నీ దగ్గరికి రావడానికి కారణం దేవుడు కాదు, ఒక దేవత. ఆవిడ పేరు జయంతి. ఆవిడ నాకు వరం ఇచ్చింది కాబట్టి ఆ వరాన్ని తీసుకుని దీనికి ఒప్పుకున్నాను. నువ్వేదైనా థ్యాంక్స్ చెప్పాలి అంటే తనకు చెప్పు. ఒక్కోసారి ఎందుకు నువ్వు నాస్తికురాల్లా మాట్లాడతావు? నేనేం నాస్తికురాల్ని కాదు. దేవుడు అంటే భక్తి ఉంది, కాకపోతే ఆయన మీద కోపం అంతే. కోపమా? అవును, కోపం కాకపోతే మరేంటి? నేను అనుకున్నది ఒకటైనా సరిగ్గా జరగనిచ్చాడా? ప్రతిదీ నాన్న గొడవలు పడితే గాని జరగనివ్వడు. నాకున్న ఆయుష్ ఎంత? నన్ను ఇలా ఇబ్బంది పెట్టడం కరెక్టేనా? అందుకే ఆయనంటే నాకు కోపం. ఆ కోపం తగ్గాలంటే దేవుడికి దండం పెట్టుకోవాలి. లోపలికి రా చందు. రా చందు, రా. ఓం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. పంతులు గారు, వీళ్ళిద్దరి పేరున పూజ జరిపించండి. చందు, రాజా. నువ్వు మాత్రం ఎందుకు పక్క తప్పుకుంటావు? నీ పేరును కూడా జరిపించు. మాధవ్ పేరును కూడా పూజ చేయండి పంతులు గారు. అలాగేనమ్మా. అదవీనామదేవత్యాః యజమానస్యః క్షేమస్థైర్యధైర్య వీర్య విజయ అభయాయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం ప్రయత్పూజాంజకరిష్యే. ఓం కలహస్య ముఖే విష్ణుకంఠే రుద్రసమాశ్రితః కులే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృగణాస్మృతాః క్షౌదసాగర సర్వే సప్తద్వీపావసుంధరా ఋగ్వేదో యజుర్వేదో సామవేదో హిరణః అంగైశ్చ సహితా సర్వే కలశాం సమాశ్రితాః ఆకలసే ఏషధావతి పవిత్రే ప్రహిష్యతే ఉగ్ధైర్జ్ఞేషు వర్ధతే భూవాయుధకం విశ్వాభూతాన్యపః ప్రాణాపాపః ప్రజపాపోన్నమాపో భూమాపో. రాజా, ఈ పని అయిపోయాక మనకి చాలా పనులున్నాయి. మనం త్వరగా వెళ్ళాలి. అన్నీ చేద్దాం చందు, కొంచెం ఓపిక పట్టు. ముందు పూజ పూర్తవని, అన్నిటికీ తొందర నీకు. అవును, చావు కూడా తొందరే. చందు, నువ్వెళ్ళి నవగ్రహాల ప్రదక్షిణ చేసిరా. వెళ్ళు వెళ్ళు చందు. మాధవి, ఎందుకు చందు ఎప్పుడు అలా నెగిటివ్ గా మాట్లాడుతుంది? వదిలే రాజా, మనం తన పరిస్థితిలో ఉంటే అంతకంటే ఎక్కువ మాట్లాడతాం, బాధపడతాం. మంచి జరగాలని దేవుడికి దండం పెట్టుకో. సీతావల్లభాయ ధీమహి తన్నో రామచంద్ర ప్రచోదయాత్.
హారతి తీసుకోండి. ఓం రాజాదిరాజాయ ప్రసఖ్యసాహినే నమో వై శ్రవణాయ శరేంద్రియే ప్రతిష్టతి. దీర్ఘసుమంగళీ భవ. రమేశ్వర కృపాకటాక్షసిద్ధిరస్తు. దీర్ఘాయుష్మాన్ భవ. దీర్ఘాయుష్మాన్ భవ. ఓం నమో స్వామి దేవతా కృపాకటాక్షసిద్ధిరస్తు. ప్రియాభ్య అనంతరాయ సర్వస్తోమోదిరాత్ర ఉత్తమ అహర్పణే సర్వస్యాభ్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనా ఆప్నోతి సర్వం జయతి. ఏంటి రాజా మన ఇద్దరిని అలా దీవించారు? పోనీలే మాధవి, ఆ దేవుడి దీవెన ఎలా ఉందో. పంతులు గారి నోటి నుంచి వచ్చిన మాట ప్రకారం చందుకి నయమైతే నాకదే చాలు. చందు, ఏంటి చందు, ఎక్కడికి వెళ్ళావు? పనుండి బయటికి వెళ్ళాను. చందు, ఎక్కడికి వెళ్ళినా చెప్పచ్చు కదా, నేను తోడుగా వచ్చేవాడిని. ఎక్కడికైనా వస్తావా? నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. నీ కోసం నీకు తోడుగా ఎంత దూరమైనా వస్తాను. నేను వెళ్ళే ప్రతి చోటకి నిన్ను తీసుకెళ్ళలేను రాజా. చందు, ఎంత అన్యూన్యమైన జంటైనా తనకంటూ కొంత ప్రైవసీ కావాలి కదా. అది అందరి సంగతి, మన విషయంలో కాదు. ఏంటి మనకి వాళ్ళకి తేడా? అది నీకు చెప్పినా అర్థం కాదులే. ఇక నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా నాతో చెప్పి వెళ్ళు, నేనే తీసుకుని వెళ్తాను. నన్ను వదిలి ఒంటరిగా వెళ్తానికి నేను ఒప్పుకోను. ఇది భర్తగా నా ఆర్డర్ అనుకుంటావో లేక అట్టింపే అనుకుంటావో నీ ఇష్టం. అవునా? అయితే పద వెళ్దాం. ఎక్కడికి? ఇప్పుడే కదా నేను ఎక్కడికి వెళ్ళాలి అంటే అక్కడికి వచ్చేస్తానని చెప్పావు. మళ్ళీ ఎక్కడికి అడుగుతావేంటి? ఎక్కడికైనా వస్తాను అని అన్నాను గాని ఎక్కడికి అని అడగను అని అనలేదుగా. కాబట్టి చెప్పు, ఎక్కడికి? పంతులు గారిని కలవాలి. వెంటనే ఎంత తొందరగా ముహూర్తం దొరికితే అంత తొందరగా ముహూర్తం పెట్టించి పెళ్లి చేయాలి. చందు, ఏంటా తొందర? తొందర నీకు లేదేమో రాజా, నాకుంది. నా ఏమే అది? ఆ విషయం నువ్వు మర్చిపోతున్నావు. నేనేం మర్చిపోలేదు చందు, కానీ నేను చెప్పేది కూడా కాస్త విను. ఇంత తొందరగా ముహూర్తం చూసి పెళ్లి చేయడం అంటే చాలా కష్టం. ఎంత కష్టమైనా సరే మనం పడాలి, ఈ పెళ్లి జరిపించాలి. చందు, జరిపిద్దాం. కానీ నువ్వు కూడా బాగా అలసిపోతున్నావు. కాస్త నీ గురించి కూడా నువ్వు ఆలోచించాలిగా. నా గురించి ఆలోచించే టైం, తీరిక, ఓపిక నాకు లేదు రాజా. చందు, ప్లీజ్. రాజా,
నాతో కలిసి ఉంటాను అన్నావు. నాతో కలిసి ఏ పనైనా చేస్తాను అన్నావు కదా. రేపు ముహూర్తం కుదిరి ఓకే అన్న తర్వాత మనమే దగ్గరుండి వాళ్ళ పెళ్లి చేయాలి. అందుకు నువ్వు ప్రిపేర్గా ఉండాలి. ఉండగలవా? చెప్పు. ఉంటాను చందు. అయితే పద వెళ్దాం. సరే పద. నమస్కారం పంతులు గారు. నమస్కారం. కూర్చోండి. కూర్చో. చెప్పండి, ఏంటి పని? పెళ్లికి ముహూర్తం పెట్టాలండి. ఎవరికి? మీ పెళ్లికా? మరేం లేదమ్మా, చూడటానికి చిన్నవాళ్లలా ఉన్నారు. మీ మెళ్ళో చూస్తే తాళి కూడా లేదు. సరే, నీ పెళ్లికి ముహూర్తం ఏమో అని అడిగాను, అంతే. సరే చెప్పండి, ఇంతకీ ఎవరి పెళ్లికమ్మా? మా అమ్మా నాన్నల పెళ్లికండి. మీ అమ్మా నాన్నల పెళ్లికా? పంతులు గారు, అదంతా ఒక పెద్ద కథ, నేను మీకు తర్వాత చెప్తాను. ఇవిగోని జాతకాలు, వెంటనే మంచి ముహూర్తం చూసి పెట్టండి. ఏంటి పంతులు గారు, ఏమైంది? ఒక సమస్య వచ్చిందమ్మా. అది ఇప్పుడు వీళ్ళిద్దరి జాతకం ప్రకారం అయితే ఈ వారంలో ముహూర్తాలు కలవడం లేదు బాబు. పోనీ వచ్చే వారంలో పెట్టండి. లేదు రాజా, ఈ వారంలోనే పెళ్లి జరిగిపోవాలి, లేదంటే చాలా ఇబ్బంది అవుతుంది. నీకు తెలుసు కదా. అవునండి, కాస్త ఈ వారంలోనే చూడండి. లేదు బాబు, అస్సలు కుదరడం లేదు. పోనీ తర్వాత పెడదామంటే మూఢం వస్తోంది, ఆ తర్వాత శూన్యమాసం వస్తోంది. ఎలా చూసుకున్నా మరో 3 నెలల వరకు ముహూర్తాలు లేవు. అలా అంటే ఎలా పంతులు గారు? నాకంత టైం లేదండి. దేనికమ్మా? అది నాకంత టైం లేదు అంటున్నాను. ప్లీజ్. చూడమ్మా, నాకు తెలిసినంత వరకు ఏదో ఒక రకంగా ఈ ముహూర్తం పెడదామనే చూస్తున్నాను. కానీ మీరు చెప్పినట్టు ముహూర్తం అంటే కుదరదు. మీరు కాదు కూడదు అంటే మరో చోటికి వెళ్ళండి. అలా అనకండి పంతులు గారు, వీలైనంత తొందరగా ఈ పెళ్లి జరిపించాలి. దయచేసి మంచి ముహూర్తం ఖాయం చేయండి. ఈ పెళ్లి కోసం ఒక మనిషి తన ప్రాణాలు ఉగ్గపట్టుకుని ఎదురుచూస్తుంది. చూడు బాబు, నీ బాధ నేను అర్థం చేసుకోగలను.
కానీ గ్రహస్థితి బాగోలేదని తెలిసి ఎలా పెళ్లికి ముహూర్తం పెట్టను? పెళ్ళంటే 100 ఏళ్ల పంట. మీరేదో డబ్బులిస్తారని నా వృత్తికి ద్రోహం చేయలేను కదా. కనీసం పెట్టుడు ముహూర్తం అయినా చూద్దామంటే 3 వచ్చేస్తుంది. 3 వస్తే ఏమవుతుంది? ఏ అప్పుడెందుకు చేయకూడదు? వాదన ముఖ్యం కాదమ్మా. ఒక తప్పు చేయకూడదు అంటే ఎందుకు అంటే ఏం చెప్పలేం. అది కూడని పని అంటారు. చేయాలి అంటే మీరు మా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. అది కాదు పంతులు గారు, అసలు ఎందుకు పెట్టకూడదు అనేది తెలిస్తే దానికేమైనా మార్గం చూపిస్తారేమో అని తను అడుగుతుంది. చూడు బాబు, మార్గం ఉంటే నేనే చెప్పేవాణ్ణి. ముహూర్తం లేకుండా మూఢవితో ఎందుకు చేయకూడదు అంటే చేయొచ్చు. కానీ దాని పర్యవసానాలు కూడా మనం భరించాలి. పెళ్లి చేసేది కలిసి బ్రతకడం కోసం. కారణం ఏదైనా వాళ్ళు కలిసి బ్రతికే అవకాశం ఉండదు అని శాస్త్రం చెబుతోంది. ఆచరించేవారికి శాస్త్రం గాని ఆచరించిన వారికి ఏదీ లేదు. అది మీ మీ ఆలోచనల బట్టి ఉంటుంది. ఇక మీరు వెళ్ళి రావచ్చు. నమస్కారం. ఏమైంది? ఎందుకలా ఉన్నారు? ముహూర్తాలు కుదరలేదా ఆంటీ? అలాగేది కాదు. నేను పోతానేమో తాతయ్య. అమ్మా చిన్ను